టుడే న్యూస్ కి స్వాగతం. ఎంపీగా గెలిచిన తర్వాత మొదటిసారిగా మల్కాజ్గిరిలో అడుగుపెట్టిన సందర్భంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మల్కాజ్గిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనకు ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంగా ఆయన మాట్లాడుతూ మల్కాజ్గిరిలోని ప్రతి కాలనీకి ప్రతి బస్తీకి తానే వస్తానని, ఒక కార్పొరేటర్ ఎలాగైతే కాలనీలో బస్తీలలో తిరుగుతాడో అలాగే నేను కూడా మీ వద్దకు వస్తానని తెలియజేశారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడానికి కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లక్ష్యంతో పాత ప్రభుత్వం పనిచేస్తున్నది. ఆ దిశలో పనిచేయడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త నడిమించి పార్టీ ప్రజలందరూ కూడా గమనించి ఇచ్చిన ఆయన 2,000 ఇస్తున్నారని, 4,000 ఇస్తారని, 12,000 ఇస్తారని, 2 లక్షల రూపాయలు 2,000 లక్షలు మాఫీ ధరమాత్రం మార్చలేదు. ఎక్కడికక్కడి భారతీయ జనతా పార్టీలో జరిగేటటువంటి 12వ తారీఖు ప్రజా సమస్యలను మనం పూర్తిగా కూడా ఉద్యమ రూపం తీసుకొచ్చి, ఆందోళన రూపం తీసుకొచ్చి నడిపి నిర్వాహక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వీకే మహేశ్వర వారిని మనం మాట్లాడవలసిన అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ ఇచ్చేసిన నా చెల్లెళ్లకు, సోదరులకు అందరికీ కూడా రాజేంద్ర అన్న లాంటి మంచి వ్యక్తిని మనకు అభ్యర్థిగా ఇచ్చినందుకు గెలిపించిన వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అన్న మీద నిలబెట్టుకుంటారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే మేము హుజూరాబాద్ ఎలక్షన్ జరిగినప్పుడు భయంలో మరి దేవుడు విన్నాడో ఏమో, మరి రాజేంద్రాన్ని ఎంపీగా, ఎమ్మెల్యే ఎందుకు నీకు ఎంపీగానే పంపిస్తానని చెప్పి మరి ఇక్కడ మరి పనిచేసినటువంటి నాయకుల, కార్యకర్తలందరికీ కూడా గారికి చాలా అవగాహన ఉన్నది. మీరు 4-5 రోజుల కింద మీరు ఒక వీడియో చూసుంటారు. ఢిల్లీ సమస్యలు కూడా అన్న చెప్పడం జరిగింది, మీరు చూసే ఉంటారు అందరు. మరి ఎప్పుడైతే అన్నగారికి ఏది మన ఇక్కడ నాయకుడు మనకి ఈనాడు దొరికింది కాబట్టి మనం అన్నగారితో అన్ని పనులు చేసుకొని మనలో తిరిగినటువంటి మల్కాజ్గిరిని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ దగ్గర ఏం మెటీరియల్ ఉందో అవన్నీ ఇచ్చినట్టయితే రైల్వే శాఖ మంత్రితో 2 నిమిషాల్లో అక్కడికి చేరుతాం. అదే కనుక మౌలాలి నుంచి బయలుదేరినట్టయితే 5 నిమిషాల్లో. మీకు ధన్యవాదాలు అందరి తరఫు నుంచి, మల్కాజ్గిరి వాసుల తరఫు నుంచి అన్నగారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 నిమిషాలు అన్న. మొట్టమొదటిసారిగా మల్కాజ్గిరి స్థానాన్ని మనం గెలుపొందడం, ముక్కుమ్మడిగా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం, ఈటల రాజేందర్ గారిని గెలిపించడం అనేది మనకందరికీ తెలుసు. అత్యధిక మెజారిటీ సాధ్యం కాదు. నేనే రాజ్యలక్ష్మి గారి జేజం తిరిగిపోయినాం. వర్షాకాలం వచ్చింది, మీకు తెలిసి వర్షాకాలం వచ్చిందంటే ఎక్కడ చెరువులలో నీళ్ళు నిండుతాయో, ఎక్కడ కాలువలు నిండుతాయో, ఎక్కడ గేట్లు ఎత్తితే, ఎక్కడ పాఠశాలలు నదులు ఉప్పు పెడతాయి. డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం మట్టితో నిండిపోయి ఎక్కడ డ్రైనేజ్ పైవస్తూ తెలియదు. అంటే వర్షాకాలంలో ఇవన్నిటి మీద ఏ జిహెచ్ఎంసీ అయితే అలర్ట్గా ఉండి మీటింగ్ పెట్టి ఎడ్యుకేట్ చేసి ఉండాల్సిన పాఠశాలను ఆ జిహెచ్ఎంసీ నేను ఆ బాధ్యత లేకుండా సవరించలేని పరిస్థితి. అధికారులు పట్టించుకుంటే స్వయంగా ముఖ్యమంత్రి ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా ఉన్నాడు, ఆయన పట్టించుకోవాలి కానీ పట్టించుకోవాలి. రేపు ఎంత జరగకూడదు వర్షాలు మేము తెలుసు. 10 గంటల ఖచ్చితంగా వర్షం పడితే రోడ్డు జలమయంగా పరిస్థితి చూస్తున్నాం. చెరువు నిండిపోయి కాలువలు మొత్తం మునిగిపోయే చూస్తా ఉన్నాం. ఆ గేట్ వెళ్తే ఆ నీళ్ళలో మునిగిపోయిన కాలనీ మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అంటే ఎంత పట్టింపు లేకుండా నిష్క్రియా ప్రభుత్వంలో మురి నీళ్ళు వస్తున్నాయి చెరువులకు, గుర్రం లెక్క పెరుగుతుంది చెరువుల, దోమలు వస్తున్నాయి, వాసన వస్తున్నాయి, ఈగలు. అది సెకండరీ, అవి పరిశ్రమలో శిక్షపడేసి. కానీ ఇట్లాంటి వర్షాకాలం వచ్చే పరిస్థితులు దాని మీద ఒక్కడి మాట్లాడే పరిస్థితి. వాళ్ళు పోయి పంపవచ్చు. ఎవరిని పట్టుకుంటారు? రేపు అయిందంటే కార్పొరేట్ రాజకీయ పట్టించుకుంటారు.
ఏం చేస్తున్నారు, మీ కోర్టు చేస్తారు, ఎమ్మెల్యే చేస్తారు. అంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఆ సెన్సిటివిటీ ఉన్నది కనపడలేదు. తప్పకుండా ఇవాళ దాని మీద మనం సెన్సిటివ్ చేసినట్టు చేస్తాం. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్న విషయంలో మీరు పదే దరఖాస్తు చేయాల్సిన కానీ గుర్తు చేయాల్సినటువంటి బ్లంట్ కలిగింది శారపూర్వక సెన్సిటివ్గా ఉంటాం కాబట్టి డెఫినెట్గా మీరు ఆ నిశ్చితంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇంతకుముందు మా గోల్డ్ చెప్పినట్టుగా మొన్న అంటే ఫస్ట్ టైం కాదు మా బాల్యం అని చెప్తున్నాడు. ఎన్నో సంవత్సరాల కళ ఈ మలకాయి పార్లమెంట్ మీద గెలిచారు. ఎన్నో సంవత్సరాల కళ ఈ మలకాయిలో ఎమ్మెల్యేస్ అదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని పద్ధతిలో ఒక్క మలకాయ పార్లమెంట్ మాత్రం అన్ని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 7 మెజారిటీ ఇచ్చిన ఏకైక పార్లమెంట్. చివరి కంటోన్మెంట్లో మన ఎమ్మెల్యే ఓడిపోయి కూడా 16,000 ఓడిపోయినప్పటికీ కూడా ఇంకొక 13,000 ఆ 17,000 పూర్తి చేసి ఇంకొక 13,000 ఓట్లు ఎక్కువ సంపాదించి అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలిపించిన అక్కడ ఇవాళ కార్యకర్తలు పనిచేయకుండా నాయకులు పనిచేయకుండా విజయం సాధ్యం కాదు. కానీ ఇంత గొప్ప విజయానికి కేవలం పార్టీగా కాండిగా ఉన్నటువంటి పాలక మండలి కావచ్చు, గ్రేటర్ కమిటీలో అపార్ట్మెంట్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి ఎవరు చెప్పకపోయినా ఎవరు గుర్తించకపోయినా పార్టీ కాకపోయినా వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి పోయి ఓట్లు వేయించిన చరిత్ర మనం చూసాం. కాబట్టి అంత ఈజీ కాదు. మనం ఎప్పుడు కష్టపడతలేము. కానీ ఇంత గొప్ప ప్రజలకు రావడానికి అనేక మంది వ్యక్తులు తెరచాపుతున్నారు. అన్సీన్ సపోర్ట్ ఫ్రమ్ వేరియస్ సెక్షన్స్ మొన్న మనం ప్రమాణంగా పనిచేసిన విషయం మనం మర్చిపోవాలి. ఇవాళ ఏ అన్సీన్ సపోర్ట్ మనం పనిచేసిందో వాళ్ళ ఆశీర్వాదం దొరికిందో వాళ్ళందరినీ కలుపుకోవడం బాధ్యత మీ అందరూ ఉందని చెప్పి మనం చేస్తాం. వాళ్ళందరూ కనుక వాళ్ళు కలుపుకోకపోతే, గుర్తించి గౌరవించకపోతే, వాళ్ళు మళ్ళీ క్యారీ చేయకపోతే పాలకోవలో ఉండే ఆశలు తప్ప పన్నెండుగా ఉండేటువంటి ఆశలు లేని విషయాన్ని మనం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనం చేస్తాం. ఇవాళ మా మలయాళ చెప్తున్నాను మాట్లాడుతున్నాను. ప్రజాప్రతినిధులు కావాలంటే కేవలం ఉత్తరమే కాదు, ప్రజాప్రతినిధి కావాల్సిన వ్యక్తి నిరంతరం ప్రజల్లో ఉన్నవాడు. వాళ్ళ కులం పట్టించుకోవడం, వాళ్ళ మతం పట్టించుకోవడం. ఈ బిడ్డ మాతో ఉండే బిడ్డ, మాతో కలిసి నడిచే బిడ్డ, ఈయన గెలిపించుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి గెలిపించుకుంటూ ఆశపడతారు. ఉత్తరమే ఓడిపోతే పార్టీ నిర్మించడం, ఓడిపోతే పార్టీ నిర్మించడం, గెలిస్తే నేను గెలిచినటువంటి మద్దతు జరగడం అది తప్పు. రెండోది ఊరంతా ఒకదారైతే ఊసలు ఒకదారంటే అందరూ ఊసపూస పెడతాను. మనం గెలుతావా ఓడతావా ఏమైంది చెప్పి అంటారు. ఇక మన ఉన్నటికీ లీడర్ కారణం పెట్టుకోవాలి. ఈ అడిగేవాడు, గురిగేవాడు, అస్తమైన నిరుడు మాట్లాడేవాడు ఎప్పుడు కూడా పర్మనెంట్గా ఎవరు కాదు. లీడర్ అనేవాడు పాజిటివ్గా ఉండాలి, ప్రోగ్రెసివ్గా ఉండాలి, లీడర్ ప్రొయాక్టివ్గా ఉండాలి, ప్రజల మధ్యలో ఉండాలి. ఇవాళ ప్రజల సమస్యలు పరిశీలించే నాయకుడిగా కనబడడం తప్ప లేకపోతే లీడర్ ఆస్కారం లేదు. అందుకని లీడర్ కావడం లేదు, ప్రజల పనికి లీడర్ కావాలని గుర్తుపెట్టుకోండి. లీడర్ అవ్వడం అందరూ వెళ్తారు, కానీ ప్రజల ఆశీర్వాదం పొంది గెలిచే కొద్దిమంది ఆస్కారం లేదు. కాబట్టి నేను అంటున్నా, ప్రజల ఆశీర్వాదంతో గెలిచే నాయకుడు ఎదగాలని చెప్పి ప్రయత్నం చేయాలని చెప్పి నేను మనసులో కోరుకుంటూ ఈ మండలంలో ఎన్నటి ఎండలు ఇంతమంది చెప్పారు. మా ఆడపిల్లలు డివిజన్ 20 మంది చెప్పిన వాళ్ళంతా వాళ్ళే ఎర్రటి ఎండల్లో కూడా 4 అంతస్తులు 5 అంతస్తుల అపార్ట్మెంట్లలో ఇవాళ గెలిపించడం కోసం చేసిన కృషి అది మరవలేదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ అందరికీ నేను 2 హామీలు ఇస్తున్నా. ఒకటో హామీ మీకు నచ్చని చెప్పి హామీ ఇచ్చింది. మీ ఇంటర్వ్యూ మీరు ప్రతి ఇంటికి ఎట్లా ఓట్లు వేయించారు, ఎందుకు ఓట్లు వేయించారు, మీకు ఎక్కడో నచ్చింది కాబట్టి ఓట్లు వేయించారు. మీకు ఎట్లా నచ్చి మెచ్చి ఓట్లు వేయించిందో 5 నెలల తర్వాత కూడా మళ్ళీ గంటే పద్ధతిలో నచ్చి మెచ్చి మళ్ళీ ఓట్లు వేసి సాగించాలని కోరుకుంటున్నారు.
ఇవాళ కొత్త వచ్చిన తెలంగాణ ఓట్లేసినాం అని చెప్పే పద్ధతి కాకుండా ఇవో గందుకెళ్ళి అన్న కోసం తిరిగి గందుకెళ్ళి అన్న గెలిపించడం అందులో మీరు మా ఎంపీ ఈటలా చెప్పి గర్వపడే గల్లెగలిసి ఉండే పద్ధతిలో నా పనిగా ఉండాలనుకుంటున్నా, నా ప్రవర్తన ఉండాలనుకుంటున్నా. నేను ఆ సేవ చేసి సేవకులాగా ఉండాలనుకుంటున్నాను తప్ప నేను పైన ఒప్పుకొని నేను 20 ఏళ్ళుగా నేను అప్పుడు ఇచ్చేవాడు ఇప్పుడు కట్టేవాడు, రేపు 20 ఏళ్ళలో కట్టేవాడు తప్ప నా భాషలో మాట్లాడదు, నా వేషభూషణలో మాట్లాడదు, నా పనిలో మాట్లాడదు. పదవి